విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుని కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ సతీమణి సునీతారాణి అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాలు కంప్యూటర్తోనే ముడిపడి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నగర కులస్తుల విద్యార్థులకు చిట్టినగర్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని ఏపీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ సతీమణి సునీతారాణి సందర్శించారు. బాయన కౌశల్య రాంపిల్ల స్వాతితో కలిసి కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి విచ్చేసిన సునీతారాణికి యువజన సంఘం అధ్యక్షుడు బెనర్జీ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం సునీతారాణి కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల కళ్ళు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు కంప్యూటర్ ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరంగా ఉందని తెలిపారు. విద్యార్థులంతా కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకొని వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నగరాల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బెనర్జీ మాట్లాడుతూ నగర కులస్తుల విద్యార్థులకు కంప్యూటర్లో ఉచిత శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారికి కంప్యూటర్ బేసిక్ సిస్టమ్స్, ఎంఎస్ ఆఫీస్ గురించి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 36 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారని తెలిపారు. నగర కుల పెద్దలు కేంద్రాన్ని సందర్శించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన వివరించారు. ఇటీవల ఈ కేంద్రాన్ని సందర్శించిన నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ విద్యార్థులకు కళ్ళజోళ్లు అవసరమని తెలుపగా వెంటనే తన సతీమణి ద్వారా పంపారని వివరించారు. నగర కులస్తుల విద్యార్థులకు కంప్యూటర్తో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఒక శాశ్వత భవనాన్ని నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నగరాల యువజన సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి గూడేల మణికంఠ, సెక్రటరీ కామందుల సాయి, ఉపాధ్యక్షుడు పోతిన కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘం ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ ఇదే సమ్మర్ హాలిడేస్లోని కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని చాలా ఈ కోర్స్ ఇప్పుడు ప్రతిదానికి అవసరం కాబట్టి కంప్యూటర్ విద్య అది కొంచెం వాళ్ళు యూటిలైజ్ చేసుకొని దాన్ని ఇంకా కొంచెం మంచిగా దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. నా పేరు బాయన సునీతారాణి. మేము ఈ నగరాల కులంలో ఏదో ఒకటి చదువుకునే విద్యార్థులకి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో ఈ సంఘం నుంచి ఈ సంఘ సభ్యులం అందరం కలిసి నగరాల కులస్తుల పిల్లలకు ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్తో వచ్చి నేర్చుకుంటున్నారు. అలాగే మాకు కూడా మా కులంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఈ సెంటర్ని సందర్శించి మంచి గైడ్లైన్స్ ఇచ్చి వెళ్తున్నారు. మేము కూడా రానున్న కాలంలో మా నగరాల కులంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ కలుపుకొని ఒక చిన్న పార్టీ స్థలం ఏర్పాటు చేసుకొని నగరాల కుల పిల్లల విద్యార్థులందరికీ కూడాను మేము పర్మనెంట్గా కంప్యూటర్ కోచింగ్ సెంటర్నే కానీ లేకపోతే స్టడీస్కి ఏమైనా ఉపయోగకరంగా ఏమైనా ఉంటే అది ఏర్పాటు చేయడానికి కూడా మా సాయశక్తిలా ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంలో మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ గారు వచ్చి ఈ సెంటర్ని సందర్శించి ఆయన చదువుకునే పిల్లలకి స్పీచ్ అవ్వడం జరిగింది. ఈ స్పీచ్తో పాటు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల కార్యాలయంలో పర్మనెంట్గా కంప్యూటర్ క్లాస్ని ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తామని చెప్పి స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పి వచ్చారు. కంపల్సరీ అది చేస్తారని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజున స్టూడెంట్స్ వరకు కంప్యూటర్ క్లాసులో కోచింగ్ తీసుకుంటున్న పిల్లల వరకు సిస్టమ్ ముందు కూర్చుంటే కళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆయనే బాయన బాబ్జీ గారు వదిన సునీత మేడంతో కళ్ళజోళ్ళు స్పెట్స్ పంపించడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్కి సునీత మేడం ద్వారా కళ్ళజోళ్ళు స్పెట్స్ని పంపిణీ చేయడం జరుగుతుంది.